guys, my new subscriber. నమస్కారం. Namaskar. చూపిస్తాను. సో నా ఫస్ట్ వీడియోకి 6 వ్యూస్ అయితే వచ్చింది. అది ఎవరు చూసారో తెలియలే. ఇంకే పెద్ద తలకాయ నొప్పిగా ఉంది గైస్. నేనైతే ఇంకా వ్లాగ్ 1 అయితే ఎడిట్ చేయాలా. ఇప్పుడు అయితే నేను రెండో వ్లాగ్ అయితే తీస్తున్నాను. దీన్ని ఎడిట్ చేయాలా, నాకు ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయాలా. సో వ్లాగ్ 1ది ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయాలా, అండ్ వ్లాగ్ 2ది ఒక షార్ట్ వీడియో, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఒకటి ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో వడవాలా. for 5 minutes. అయితే చాలా చలిగా ఉంది. సో లేచి వచ్చేస్తే కాలేదు, సైలెంట్ స్లీప్. ముందైతే నేను బ్యాక్ హాఫ్ స్కూప్ తాగేసి చిన్న వర్కౌట్ పడుతున్నాను. ఇప్పుడు 1 స్కూప్ తాగినా కూడా ఫుల్ సుస్తిగా ఉంది, టైర్డ్గా ఉంది. నేను చేసిందే నాకు రిజల్ట్స్ అంతా ఫుల్ పెయిన్గా ఉంది. సో నెక్స్ట్ టైం టుడే ఇది నా ఫేవరెట్ వర్కౌట్, చెస్ట్ వర్కౌట్. సో లెట్స్ ట్రై గైస్. డే సో నేను చెస్ట్ అయితే త్రీ వేరియేషన్స్ అంటే లోవర్ చెస్ట్ అండ్ షోల్డర్స్ వచ్చేసి నేను 2 వేరియేషన్ చేస్తాను. అండ్ అది షోల్డర్ ప్లస్ లాటరల్ రైజ్ చేస్తాను. అండ్ నేను బ్యాక్ డేని 7 డేస్ స్ట్రక్స్ అంతా బ్యాక్ డే చేస్తాను. అండ్ ట్రైసెప్స్కి స్కల్ క్రషర్ పుష్లో చేస్తాను. పుష్లో చేసి అది 2 వేరియేషన్. అయితే ట్రైసెప్స్ టిప్స్ కొడతాను ఎనర్జీ ఉంటే, లేదంటే ఆ 2 వేరియేషన్ చేసి ఎవరెవరు అయితే బ్లాగ్ 1 చూడలేదో పోయి చూడండి. ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ కొడతా ఉంటారు, వర్కౌట్ సిస్టమ్ ఫుల్ కిత్తు మరి ఆడ చెస్ట్ చేస్తామంటే ఆడ వంక లాంటి వర్కౌట్ చేస్తుంటారు. క్యాడ్ పోయేది నా వర్కౌట్ అయితే అయిపోయింది, పుష్ వర్కౌట్. సో నేనైతే జస్ట్
మూడు వేరియేషన్ చేసిందే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే జిమ్లో చాలా మంది అయితే ఉంటారు. సో నేనైతే వాళ్ళకి డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వీడియో చేస్తా అంటే వాళ్ళు అడ్డు వచ్చేది, సో డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకైతే నేను జస్ట్ వేరియేషన్, షోల్డర్ ఒక వేరియేషన్ అండ్ ట్రైసిప్స్ ఒక వేరియేషన్ మొత్తం అప్లోడ్ చేశా. బట్ నేను రెగ్యులర్గా ఏమేమి చేస్తానంటే 3 చెస్ట్ ఎక్సర్సైజ్, 2 షోల్డర్స్, 2 ట్రైసిప్స్. సో అది కొంచెం చెప్పాను కదా గైస్, కొంచెం ఫ్యాట్ గెయిన్ చేసా. ఇప్పుడు నా బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ అయితే 16% ఉంది. లాస్ట్ 1 మంత్ బిఫోర్ నేను బిఎంఐ టెస్ట్ చేసినప్పుడు అయితే 13% బాడీ ఫ్యాట్ అయితే ఉండే, ఇప్పుడు 16% ఉంది. సో ఇప్పుడు ఈ 16%ని సింగిల్ డిజిట్ చేయాలి. ఇంకా నాకు ఎడిటింగే పెద్ద తలకాయ నొప్పిగా ఉంది గైస్. నేనైతే ఇంకా వ్లాగ్ 1 అయితే ఎడిట్ చేయాలా. ఇప్పుడైతే నేను రెండో వ్లాగ్ అయితే తీస్తున్నాను, దీన్ని ఎడిట్ చేయాలా. నాకు ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయాలా. సో వ్లాగ్ 1ది ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయాలా, అండ్ వ్లాగ్ 2ది ఒక షార్ట్ వీడియో, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఒకటి ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో వదలాలా. అండ్ దాని ఎడిటింగ్ లిస్ట్ చూస్తేనే చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేయాలా, ఎడిట్ చేయాలా. సో చూడాలా గైస్ అది ఎంతసేపు అవుతుందో. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 6 ఎగ్స్ అండ్ నేను క్రియేటిన్ అయితే తాగా, 6 ఎగ్స్ అండ్ క్రియేటిన్. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో 12:30, 1 o'clockకి నా లంచ్ ఉంటుంది. సో 1 o'clockకి లంచ్ ఏముంటుందో తెలియదు. ఒట్లో 1 o'clockకి నేను లంచ్ చేస్తాను. సో ఇంకా నేనైతే వే ప్రోటీన్ కూడా తాగలేదు, లంచ్లో అయితే తాగాల. సో కొంచెం కాప్స్ లోడ్ చేసైనాక నేను వే ప్రోటీన్ అయితే తాతాను. మార్నింగ్ అబ్జార్ప్షన్ బాగుంటుంది కాబట్టి నేను ఎగ్స్తో కూడానే క్రియేటిన్ అనేది తీసుకుంటాను. సో చూస్తూ ఉండండి గైస్. అనేక ఆడ జిమ్ ముగించుకుని వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఎడిటింగ్ కూర్చుని ఎడిటింగే షార్ట్ వీడియోస్ 2, ఒక రీల్ అయితే ఎడిట్ చేశా. అండ్ వ్లాగ్ 1 అయితే ఎడిట్ చేయాలా. అది చూస్తే నేను నా సప్లిమెంట్స్, ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ 2 ఒకేసారి చేసిండు. అది టోటల్ 30 minutes అయితే వచ్చింది అది గైస్. అదైతే ఎడిట్ చేయాలా. డ్యూరేషన్ 30 minutes ఉంది. అండ్ అది వేరే ఎడిట్ చేయాలి. అండ్ నా ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ అయ్యింది అది. సో ఆ ఫస్ట్ వీడియో నేను మీకు చూపిస్తాను. సో నా ఫస్ట్ వీడియోకి 6 views అయితే వచ్చింది అది. ఎవరు చూసారో తెలియే. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే సో నాకైతే 6 views 2 సబ్స్క్రైబర్లు అయితే వచ్చిండారు. సో 2 సబ్స్క్రైబర్లో ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే నాదే, ఇంకో జీమెయిల్ నుంచి సబ్స్క్రైబ్ కొట్టుకున్నా. బట్ ఈ వీడియోలో నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితే నేను రివీల్ చేస్తాను. నా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరైతే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటో వాళ్ళనైతే నేను చూపిస్తాను. ఈ వీడియో నట్టే చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ గైస్. ఈ వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. లేదంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉండారో అప్పుడు వచ్చి ఈ వీడియో చూడండి, వాచ్ లేటర్కి. సో వేరే ఏదైనా పని ఉంటే ఫస్ట్ మీరు అది వాచ్ లేటర్కి వేసి నా వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి. ఎందుకంటే నాకు ఉండేదే 2 సబ్స్క్రైబర్లు. నాకు తెలిసి యూట్యూబర్ అంత పబ్లిక్కి రీచ్ ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే ఉండేదే 2 సబ్స్క్రైబర్స్ కదా. సో మీరు ఏమైనా కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తూ ఉంటారంటే దీన్ని వాచ్ లేటర్కి వేసేయండి. వాచ్ లేటర్కి వేసైనాక మీరు ఎప్పుడు ఫ్రీగా ఉండారో ఈ వీడియోని చూడండి గైస్, ప్లీజ్. గైస్ మై న్యూ సబ్స్క్రైబర్ ఇదైతే మీకు మనం ఇంకా ఛానల్ స్టార్ట్ చేసి ఉండేది ఒకే ఒక సబ్స్క్రైబర్. సో రెండో సబ్స్క్రైబర్. हाय सुबह बेड़गे You say in Nepali only, they will understand. गुड मॉर्निंग और Talk in Nepali, भैया. नेपाल नमस्कार. बाद में बोलेंगे, ठीक है. సో గైస్ నేనైతే ఇప్పుడు లంచ్ చేశా. సో లంచ్ చేసి ఇప్పుడైతే నేను వే ప్రోటీన్ అయితే
తాగుతాను. సో అదైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే మజల్ బ్లేస్ ఫ్యూయల్ 1 వే ప్రోటీన్ అయితే నేను వాడతాను. సో ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదును. ఇది నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇదే బ్రాండే నేను వాడతా అండి. ఇది మజల్ బ్లేస్ వాళ్ళదే. సో మీకు కూడా కావాలంటే ఈ మజల్ బ్లేస్ 24 గ్రామ్స్ మజల్ బ్లేస్ 12 24 గ్రామ్స్ వే ప్రోటీన్ అదైతే సరిపోద్ది. 24 గ్రామ్స్ ఇలా ఐసోలేట్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది, 6000 అట్లా 6000. సో ఓ గాడ్, బాటిల్ అయితే లీక్ అయిపోయింది గైస్, చూడండి. ఇది బాటిల్ పూసింది. సో నేనైతే వే ప్రోటీన్ అయితే తాగేసా. సో నేనైతే మీరు లాస్ట్ వ్లాగ్ చూసుకున్నట్టయితే నేను లంచ్లోనే మల్టీవిటమిన్స్, ఫిష్ ఆయిల్ అండ్ శిలాజిత్ అయితే తీసుకున్నాను. కానీ ఈరోజు నేను లంచ్లో నాకు తెలిసి ఒకటి ఈ ఫ్యూయల్ 1 వే ప్రోటీన్ ఒకటే తాగింది. సో నేనైతే ఇంకొంచెం చికెన్ వెజిటేబుల్స్ అంతా నేను లంచ్లో వెజిటేబుల్స్ అయితే తినలేదు. సో సాయంత్రం అయితే నైట్ నైట్ చికెన్ రైస్తో పాటు కొంచెం వెజెస్ తినేసి దాంతోపాటు నేను మల్టీవిటమిన్స్, ఫిష్ ఆయిల్, శిలాజిత్ రాత్రి తీసుకుంటాను. అండ్ ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేయాలి గైస్, లేదంటే మా మమ్మీ వచ్చి అరుసును. ఇది ఇల్లంతా తెల్లగా కనిపిస్తుంది గైస్. ఇదేమైనా చిందిపోతే తెల్లగా కనిపిస్తుంది. నేను వ్లాగ్ అయితే ఏం చేయలేకపోయా, ఎందుకంటే మా ఇంట్లో మా డాడీ అయితే ఉంది. సో నేను ఇంకా వ్లాగ్స్ చేసేది మా ఇంట్లో మా డాడీకి తెలియదు. మా ఇంట్లో మా మమ్మీకి అయితే తెలుసు. అండ్ మీరు లాస్ట్ వ్లాగ్లో చూస్తే నా చెల్లికి కూడా తెలుసు నేను వ్లాగ్స్ చేసేది, కానీ మా ఇంట్లో మా డాడీకి తెలియదు. సో మా ఇంట్లో మా డాడీకి తెలిస్తే ఇదంతా ఎందుకు, వెళ్ళి చదువుకుని పోయి జాబ్ చేయి అంటారు. ఎక్కడన్నా మనం చదివికి జాబ్ అంతా రాదులేండి. సో అందుకే ఆ జాబ్ వచ్చినా రాకపోయినా నేనైతే ఈ యూట్యూబ్లోనే స్టేబుల్గా ఉండి సో 1 year 2 years దీంట్లోనే కష్టపడి సో నేనైతే దీంట్లోనే ఉండాలి అని అనుకుంటాను గైస్. సో అదే నేను బ్లాగ్ ఎండ్ చేయలేకపోయాను. సో అందుకని ఇప్పుడు ఎండ్ చేస్తాను. సో ఇంకా నీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.